తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి అప్పుల పాలై భార్య పిల్లలను రోడ్డు పాలు చేసుకొని గులాబీ జెండా కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం 2001 నుంచి పోరాడినటువంటి ఉద్యమకారులకు నిక్కర్సైనటువంటి ఉద్యమకారులకు చేతులెత్తి వేడుకోవడం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న వ్యక్తులుగా మనం అందరం ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగారిపోకుండా ఖచ్చితంగా మనమందరం ఏకమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసమంటే మనకు తెలంగాణ ఉద్యమకారులకు ఓటము గెలుపులు అనేటిది మనం ఎన్నో చూసినాం. అధికారం మనకు శాశ్వతం కాదు. 4 సీట్లు ఓడమో 4 సీట్లు గెలవడమో ముఖ్యం కాదు. అయినప్పటికీ నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఏంటంటే, యాజ్ ఏ చిలకమర్తి నరసింహ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమకారుడు చెప్పడం ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో కానీ ఈ దుస్థితికి కారణం కేవలం టీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వం మాత్రమే. ఎందుకోసం చెప్తున్నాను ఈ మాట అంటే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ సీట్లు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఫుల్ ఫ్లెడ్జ్ అధికారం ఇవ్వడం వలన వాళ్ళ నెత్తికి కొమ్ములు మొలిసి కార్యకర్తలను పట్టించుకోకపోవడం వలన, క్యాడర్ను పట్టించుకోవడం వలన, ఒంటెద్దు పోవడం వల్లనే ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ గారి మీద వ్యతిరేకత కాదు, గులాబీ జెండా మీద వ్యతిరేకత కాదు, టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కాదు. కానీ కొంతమంది భజన పరులు కేసీఆర్ గారి ఎంబడి 24 అవర్స్ ఉండడం వలన, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వలన ఏంటంటే నిజాన్ని చెప్పాలన్నటువంటి దౌర్భాగ్యులు కేసీఆర్ గారి యొక్క కోటరీలో ఉండడం వలన అది కోటరీ యొక్క తప్పు కానే కాదు. నేను అవుట్ రైట్ చెప్పడం ఏంటంటే, అలాంటి కోటరీని, అలాంటి భజన పరులను వెంబడేసుకొని నిరంతరం తన చుట్టూ తిప్పుకోవడం కేసీఆర్ గారి యొక్క తప్పిదనమే. అందుకే ఏంటంటే అసెంబ్లీ వచ్చినటువంటి ఎన్నికల నుండి గుణపాఠం నేర్చుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మనం మంచి భవిష్యత్తు ఉండే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత సూర్యాపేటకి కానీ నల్గొండకి కానీ రైతులను పరామర్శించడానికి పోతుంటే కేసీఆర్ గారికి లక్షలాది మంది రైతులు కానీ జనం కానీ బ్రహ్మరథం పట్టిరు. అయినప్పటికీ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు తన మైండ్ సెట్ను ఎలాంటి మార్పు లేకుండా ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని కానీ గులాబీ జెండాను కానీ తెలంగాణ ఉద్యమం కోసం కానీ పనిచేయనటువంటి వెధవలకు టికెట్లు ఇవ్వడం వలన, పార్లమెంటు ఎన్నికల్లో వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు ప్రపోజ్ చేయడం వలన ఎన్నడూ కూడా గులాబీ జెండాను మెడలేసుకున్న వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయనటువంటి వెధవలకు టికెట్లు ఇవ్వడం వలన ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో ఈ దుస్థితి వచ్చింది. దయచేసి తెలంగాణ రాష్ట్ర సమితి ఆధినాయకత్వం తన యొక్క మైండ్ సెట్ను మార్చుకొని ఇప్పటికైనా ఏంటంటే, నీ ఎంబడి ఉన్నటువంటి భజన పరులు ఎవరైతే ఉన్నారో 24 అవర్స్ నీ ఎంబడి ఉన్నటువంటి భజన పరులను వెంటనే తొలగించండి. ఫీల్డ్లో జరుగుతున్నటువంటి గ్రామాల్లో కానీ, మండలాల్లో కేంద్రాల్లో కానీ, రూరల్ ప్రాంతంలో కానీ, అర్బన్లో కానీ నిజంగా ఏం జరుగుతుందో అలాంటి ఫీడ్బ్యాక్ తెచ్చుకొని నిజమైనటువంటి కార్యకర్తలను చేరదీసి ఇప్పటికైనా జనంలో ఉంటే ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వము గులాబీ జెండానే కేసీఆర్ నాయకత్వం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా నీరుగారిపోకుండా, విరక్తి చెందకుండా, అలసిపోకుండా ఖచ్చితంగా మనం అందరం కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా మెడకేసుకొని పనిచేద్దాం. ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ కనుక వస్తే 20 సంవత్సరాల వరకు కేసీఆర్ నాయకత్వంలో గవర్నమెంట్ ఉంటుంది. అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా మనలో కొంతమంది పనికిమాలిన లీడర్స్ మన పార్టీలో ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళను కూడా తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళను ఎలివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన నిక్కర్సైనటువంటి పార్టీ నాయకత్వం అంతా కేసీఆర్ గారికి అండగా ఉండి తెలంగాణ ఉద్యమకారులమైనటువంటి మనమందరం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైంలో ఏంటంటే కేసీఆర్ గారు కూడా తన మైండ్ సెట్ని మార్చుకొని భజన పరులను చేరదీయకుండా ఉద్యమకారులను చేరదీసి ఫీల్డ్లో జరుగుతున్నదేదో చూసి ప్రజలకు అనుకూలంగా పోవాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్. మీ చిలకమర్తి నరసింహ, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, 9848471446. థ్యాంక్ యూ.